ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మరి యొక్క రోజులోకి వచ్చున్నాం మనం. దేవుడు మరి యొక్క దినము మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఆయన స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే భాగ్యము మనకిచ్చినందుకు ఆయనకే వందనములు చెల్లిస్తూ ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేద్దాము. రండి, అందరు క్షేమంగా ఉన్నారా? మీరు వీలైతే బైబిల్ తీయండి, చదవండి. మరి నేను చెప్తున్నప్పుడు రెఫరెన్స్లు గమనించండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్యంగా మీరందరూ కూడా మన ఛానల్ని చూస్తూ అందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా వాక్యం వింటున్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది బైబిల్ పండితులు, ఎంతోమంది దైవ సేవకులు, వారందరిని బట్టి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మన కోసం ప్రార్థనలు చేయమని అడిగిన ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. అందరికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం చేయవాడు. ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పటికీ చేయవిడువాడు ఆయన. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ముందుగా దేవుని స్తుతించుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. అంతకు ముందుగా ఈరోజు యొక్క వాగ్దాన సందేశం ఏంటో చూసుకుందాము. ఈరోజు వాగ్దాన సందేశం ఏంటో చూసుకుందాం. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 5వ వచనం, 4-5 వచనాలు చూసుకుందాం. 52వ కీర్తన 4-5 వచనాలు చూసుకుందాం. కావున కపటమైన నాలుక గలవాడ, 4వ వచనం చూస్తున్నాం మనం. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనుగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములలో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇది ఈరోజు వాక్య సందేశం. కపటమైన నాలుక గలవాడికి అధిక నాశనకరమైన మాటలే అతనికి ఇష్టమంట. అలా ఇష్టమైన బిడ్డకి ఏం చేస్తాడంటే దేవుడు సదాకాలం నిన్ను అనుగగొట్టి, సదాకాలం ఏ రోజు కూడా నిన్ను లేపే స్థితి లేదు, సదాకాలం నిన్ను అనుగగొట్టి నీ గుడారములో నుంచి, నువ్వున్న స్థలంలో నుంచి నేను తీసివేయబడతాడంట. కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. కపటమైన నాలుక లేకుండా, దుర్మార్గం మరి మనసులో ఎప్పుడు దుష్టత్వం ఉంచుకోకూడదు. కష్టంలో నష్టంలో తోడుగా ఉన్న దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన స్తుతించుకోవాలా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే దేవుడవు, వెదకిన వారికి దొరికే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్తయ్యా. నిజమే తండ్రి, కష్టములో నష్టములో ఆయన మనకు తోడుగా ఉండి, బాధనలో ఆవేదనలో ఆయన చెంత మనల్ని చేర్చి ఉన్నాడు. కనుక కపటమైన మాటలు, దుష్కారమైన మాటలను విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని చూస్తున్నాం. ఈ రోజున ఇచ్చిన దేవుని వాక్యాన్ని మరి సందేశాన్ని దేవుడు దీవిస్తూ ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్యాన్ని ఆరంభించుకున్నాం. కృపామయుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, కపటమైన నాలుక, మరి మనసులో కుళ్ళు, కుచితం, వ్యసనం, దుర్మార్గం, ఇలాంటివన్నిటికీ తండ్రి మమ్మల్ని దూరంగా ఉంచుకొని అడుగుచున్నామయ్యా. ఈరోజు నీ వాక్య భాగంలోకి వెళ్తుండగా మాతో మీరుండి దీవించి నాతో మీరు మాట్లాడొచ్చుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమెను చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేస్తున్నాం మనం. మరి మనం దేవునికి సంపూర్ణంగా మన మనసును సమర్పించుకోవాలని చెప్తూనే ఉన్నాము, అనుకుంటున్నాము, అలాగే జరుగుతున్నది.
కానీ కొంతమంది దేవునికి మనసుని సంపూర్ణంగా ఇవ్వకుండా అరకొరగా ఇస్తున్నారు. ఆయనకిచ్చే అర్పణలు కూడా సంతృప్తిగా ఇవ్వలేకపోతున్నారు. ఏదో ఇచ్చామంటే ఇచ్చాంలే, ఏదైతే అది జరుగుతుందిలే, ఇంతకన్నా ఎక్కువే ఉంది. కొంతమంది చాలామంది నాకు ప్రార్థన చేయమని అడుగున్నారు. అమ్మగారు ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలు వస్తే మొదటి నెల జీతం దేవునికి సమర్పణగా ఇస్తాము, కృతజ్ఞతలు చెల్లించుకుంటామని ఎంతోమంది చెప్పి ఉన్నారు. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి, ఉద్యోగం వచ్చి అర్పణలు ఇవ్వబోయేసరికి ఏదో కొంత దశం భాగం ఇస్తాము. అలా వారికి వారే నిర్ణయించుకొని అలా చేస్తూ ఉంటారు. పర్లేదు, దేవునికి సమస్తమును తెలుసును. కానీ ఇక్కడ కయీను హేబేలు మొదటగా ఆదాము అవ్వకు జన్మించిన బిడ్డల దగ్గర దుర్మార్గం చూస్తున్నాం మనం. కయీను సేద్యపరిచేవాడు, సేద్యం చేసేవాడు. మరి 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తున్నాము. వారు ఇరువురు కూడినప్పుడు, ఆదాము హవ్వ కూడినప్పుడు వారికి పెద్ద కుమారుడు కయీను పుట్టాను, రెండో వాడు హేబేలుగా పుట్టినట్టుగా చూస్తున్నాం. మరి కయీను పొలం సేద్యపరుచుకుంటూ పొలంలో పంట పండించుకునేవాడు, తన కష్టం మీద బ్రతికేవాడు. మంచి గుడ్ జాబ్, బాగుంది, అతని పరిస్థితి బాగుంది. చాలా కష్టపడి సంపాదించి ఆ పొలాన్ని దున్ని ఆ సేద్యం చేసి పంట పండించేవాడు. ఎందుకంటే పొలమును సేద్యపరిచి పంట పండించమని ఆ ధన్యత ఇచ్చింది, లేకపోతే ఆ భాగ్యం ఇచ్చింది దేవుడే కదా. దేవుడే కదా భాగ్యం ఇచ్చింది, ఆయన ఇచ్చిన వరమే కదా అది. మరి హేబేలు చిన్నవాడు ఆ పొలం పని చేయలేడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, గొర్రెల కాపరి అతను. అయితే ఒక రోజున ఇద్దరు కూడా దేవునికి అర్పణలు చెల్లించాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. చూసారా ప్రియులారా, ఇద్దరు కూడా అన్నాతమ్ములు. ముందుగా కయీను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. ముందుగా మంచి బుద్ధులు ఎవరికి రావాలా? అన్నకి రావాలా. తర్వాత ఒకవేళ చిన్న చిన్న తగ్గించుకునే బుద్ధులు తమ్ముడికి రావాలి. కానీ ఇక్కడేం జరిగిందంటే అన్నకే కొంచెం తక్కువ బుద్ధి వచ్చింది, తమ్మునికి మంచి బుద్ధి వచ్చింది. మరి కయీను తన పొలంలో పండిన పంటను ఎంతో కొంత, కొన్ని కూరగాయలు కావచ్చు, కొంత ధనము కావచ్చు, కొన్ని గింజలు కావచ్చు, అవి తీసుకొచ్చి కొన్నిగా పెట్టి ఉన్నాడు అక్కడ. హేబేలు మాత్రం తన గొర్రెల్లో తొలిచూలు కనిన బిడ్డని క్రొవ్విన పొట్టేలను తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. తొలిచూలు మొదటగా. ప్రియులారా, చూస్తున్నాం మనం సమూయేలు గ్రంథంలో హన్నా కూడా నా పుట్టిన మొదటి బిడ్డని నేను దేవునికి ప్రతిష్ఠిత చేస్తానని, ఎంత చక్కగా మొదటి బిడ్డని. అలాగే ఇక్కడ మొదటిగా పుట్టిన ఆ తొలిచూలు ఆ ఒక గొర్రెను తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించాడు. క్రొవ్విన దానిని అని ఉంది బైబిల్లో. చూద్దామా ప్రియులారా, ఇక్కడ ఒక మాట చూద్దాం మనం. హేబేలు 4వ వచనం, హేబేలు 4వ అధ్యాయం, ఆదికాండం 4వ వచనం. హేబేలు కూడా తన మందల తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాను, యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టాను. హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, కయీను అర్పణ నచ్చలేదు దేవునికి. చూసారు ప్రియులారా, కయీను అర్పణ నచ్చలేదు, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. ఎందుకంటే కయీను ఇచ్చానంటే ఇచ్చాను అన్నట్లుగా తీసుకొచ్చి ఇచ్చి ఉన్నాడు. కానీ హేబేలు అట్లా కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని గౌరవించాడు. దేవునికి ఏమి ఇవ్వాలి? అసలు నేను ఎంత ఇచ్చినా తక్కువే, అసలు నా దగ్గర ఏముంది, అసలు ఏముంది ప్రభు నా దగ్గర నీకు ఇవ్వటానికి? నిజముగా నీవు కూడా అనుకుంటున్నావా ఈ సమయంలో, ప్రభు నా దగ్గర ఏముందయ్యా నీకు ఇవ్వటానికి? నువ్వు నాకు ఎలా కనపడతావయ్యా? నీ చేతిలో నేనేం తీసుకొచ్చి పెట్టాలయ్యా? అవసరం లేదు. ఆయన నీ హృదయపూర్తిగా నువ్వు ప్రభుని ఆరాధించి ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తే, సంపూర్ణ హృదయంలో సంపూర్ణంగా ఆయనకి స్థానం ఇస్తే చాలని ఇక్కడ రుజువుపరిచి ఉన్నాడు. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకోయి ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఆయనంత ప్రాణమిచ్చి మనకు త్యాగం చేసిన ప్రభువుకి, యేసు ప్రభు వారికి మీరేమిస్తున్నారు? యెహోవా దేనికి అర్పణగా హేబేలు తన లేక మరి మంచిగా ఓ తొలిచూలు పుట్టిన తన గొర్రెను తీసుకొచ్చి, క్రొవ్విన దాన్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు, దేవునికి సమర్పించాడు. సంపూర్ణ హృదయంతో ఆయనకి సంపూర్ణంగా తనకి సబ్సెంట్గా ఉన్నది ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు.
ప్రభు దాన్ని అంగీకరించాడు. కయ్యను అర్పణ అంగీకరించలేదు. ఎందుకని? కయ్యని కోపం వచ్చింది. నీ దగ్గర ఉన్నవి మాత్రం దేవుడు తీసుకున్నాడు, నా అర్పణ సేకరించలేదని కోపం వచ్చింది. చూసారా ప్రియులారా, అన్నకు ఉండవలసినది సాత్వికమైన మనసు ఉండాల. తమ్ముడు ఒకవేళ తెలియక తప్పు చేస్తే అన్న సరిదిద్ది చెప్పాలి. అలాంటి అన్న ద్వేషం పెంచుకున్నాడు, కపటమైన మనసును ఉపయోగించుకున్నాడు. పొలమునకు చక్కగా పిలిచి అతన్ని చంపివేశాడు. తమ్ముడిని చంపివేట్లో ఎంత దుర్మార్గం ఉంది చూడండి పిల్లలు. దేవునికి తెలియదా? దేవునికి ఇచ్చే అర్పణలోనే కదా నువ్వు మోసం చేసింది. అననీయ సపీరాలు కూడా మరి న్యూ టెస్టిమెంట్లో ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో అననీయ సపీరాలు మోసం చేసినప్పుడు వారికి మరణమే తగిన శిక్ష పడినది. అలాగే ఇక్కడ కూడా ఆయన వచ్చి తన తమ్ముడిని చంపివేసి ఉన్నాడు. ఆ రక్తం అంతా కాలువలై పారుతుంటే ఆ రక్తం పోయి దేవునికి మొరపెట్టుకున్నది. దేవునికి మొరపెట్టుకుంటే తెలియదా? దేవుడు వచ్చి అడిగాడు కయ్యని, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? మీ ఇద్దరిని నేను పుట్టించాను కదా, మీ ఇద్దరిని నేను నిర్మించాను కదా, ఎక్కడికి వెళ్ళారు వారిద్దరు కూడా? మరి ఇక హేబేలు ఎక్కడున్నాడు? నన్ను అడుగుతున్నావా? హేబేలుకి నేను కాపలివాడనా? నాకు తెలీదు. నెగ్లెక్షన్ సమాధానం ఇచ్చాడు. ఎంత లెక్కలేనితనం అంటే దేవుడు అంటే అంత లెక్కలేకతనంగా చేసి శాపం కొని తెచ్చుకున్నాడు. సరేనయ్యా నీకు తెలియదు కదా, అందుకే ఏ నేల మీద అయితే హేబేలు రక్తం నన్ను మొరపెట్టుకున్నదే, ఇక ఆ నేల పని చేయదు. ఇక నువ్వు సేద్యం చేసే నీ ప్రవృత్తి, అది నీ ప్రొఫెషన్ అదే కనుక ఇక అది పని చేయదు. నీవు శాపగ్రస్తుడు అవుతావు. నేను చంపాలన్నా కూడా ఇంకెవరికి అధికారం లేకుండా నీ నొసటిన ఒక గుర్తు పెట్టేస్తున్నావు. ఆ నొసటిన ఉన్న గుర్తున నిన్నెవరు చంపటానికి కూడా రాను. ఇదే నా శాపమని ఇచ్చాడు. ప్రియులారా చూడండి, దేవుడిచ్చే శాపానికి మనము కారకులం కాకూడదు. కొంచెం ఆలోచిద్దాం. ఇలా జరిగింది ఏంటిది, ఎక్కడ నా తప్పు జరిగినదని ప్రభుని అడుగుదాం. ప్రభా, నాలో ఉన్న కోపము ద్వేషము తీసివేయి ప్రభా. ఈ దినము నాకు ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యుడనయ్యా. నిన్ను స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యం నాకు తెచ్చని ప్రార్థిద్దాం. హేబేలు వలె సంపూర్ణమైన మనసును కలిగి దేవునికి అర్పిద్దాము. కయ్యని వలె కపట హృదయమును తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఉన్న స్థలం నుంచి తీసివేయబడతాం కనుక అది గుర్తు చేసుకొని ఈరోజు ధ్యానించుకున్న ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కయ్యను చేసిన దుర్మార్గపు ఆలోచన, ఆ క్రిమినల్ మైండ్ తండ్రి మాలో ఎవరికి లేకుండా మీరు ఈ రోజున మాకు ఇంత మంచి వాక్యమును మాకు తెలియపరిచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కోపంతో మా అహంకారంతో మా శాపాలు మేము కొని తెచ్చుకోకుండా ప్రభా, ప్రతి బిడ్డ కూడా తండ్రి సాత్వికంగా హేబేలు వలె సంపూర్ణమైన హృదయము నీకు అర్పించుటకు మేము సిద్ధపడే బిడ్డలం ఉండుటకు నీ కృప మాకు దయచేయమని, వింటున్న బిడ్డలందరిని ఆశీర్వదించమని, ఏ బిడ్డకి అవసరం ఉందో సమస్తము తీర్చమని తండ్రి, విశ్వసించిన బిడ్డలందరినీ మీరు కాపాడి రక్షించమని తండ్రి. యేసయ్య పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.